భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని కీలక ప్రకటనలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే భవిష్యత్ భారత పురోగమనంలో తదుపరి అధ్యాయానికి సంబంధించిన సంకేతాలిస్తూ ఈ ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. స్వతంత్ర భారతం నుండి స్వయం సమృద్ధ భారతం వరకు భవిష్యత్ ప్రయాణంపై స్పష్టమైన సందేశాన్నిచ్చారు. వికసిత్ భారత్ కల సాకారం అవడంలో స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమం బలమైన పునాది అవుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తు అంచనాలను అందుకోవడమే కాకుండా రక్షణ, సాంకేతికత, ఇంధన, అంతరిక్షం, తయారీ మొదలగు రంగాల్లో భారత్ ఇప్పటికే పురోగతి సాధించిందన్నారు. భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ చిప్ తయారీ నుంచి జెట్ ఇంజన్ల రూపకల్పన వరకు, 10 రెట్లు కానున్న అణు విద్యుత్ ఉత్పత్తి నుంచి ₹1,00,000 కోట్ల యువతకు ఉపాధి కల్పన వరకు శరవేగమైన భవిష్యత్ ప్రయాణాన్ని తన 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆవిష్కృతం చేశారు. భారత్ తన భవితను స్వయంగా నిర్మించుకుంటుందని, తన మార్గాన్ని తానే నిర్దేశించుకుంటుందని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే లక్ష్యంగా పయనిస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశ పౌరులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇతరులపై ఆధారపడటం వల్ల దేశ స్వాతంత్ర్యంపై అనుమానాలు వ్యక్తమవుతాయన్నారు. అందుకే మనం స్వావలంబన పొందడం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడంతో పాటు దానికి కట్టుబడి ఉండాలని అన్నారు. స్వావలంబన అంటే కేవలం ఎగుమతులు, దిగుమతులు మాత్రమే కాదని, మన సామర్థ్యాలతో సొంతంగా మన కాళ్ల మీద మనం నిలబడే శక్తి అని నరేంద్ర మోదీ పేర్కొంటూ, अनाज के संबंध में देश को आत्मनिर्भर बना दिया. एक राष्ट्र के लिए आत्मसम्मान की सबसे बड़ी कसौटी आज भी उसकी आत्मनिर्भरता है. मेरे प्यारे देशवासियों, विकसित भारत का आधार भी है आत्मनिर्भर भारत. जो दूसरों पर ज्यादा निर्भर रहता है, आजादी पर इतना ही बड़ा प्रश्न चिन्ह लग जाता है. और दुर्भाग्य तो तब बन जाता है निर्भरता की आदत लग जाए. आदत खतरे से खाली नहीं है. ఆత్మనిర్భరతకు అనుగుణంగా భారత్ సాంకేతిక రంగాల్లో భారీ అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. ఈ మేరకు భారత్ తన మొట్టమొదటి స్వదేశీ తయారీ సెమీకండక్టర్ చిప్ను విడుదల చేయబోతోందని చెప్పారు. 50-60 ఏళ్ల కిందటే సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటికి తగిన ప్రోత్సాహం లభించలేదన్నారు. కానీ భారత్ ఇప్పుడు ఆ దిశగా యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోందని, ఈ ఏడాది చివరి నాటికి మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ను విడుదల చేస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. हमारे देश में 50-60 साल पहले सेमीकंडक्टर को लेकर के फाइलें शुरू हुई. 50-60 साल पहले फैक्ट्री का विचार चालू हुआ. आप मेरे नौजवानों जान करके हैरान हो जाएंगे. आज सेमीकंडक्टर जो पूरी दुनिया की एक ताकत बन गया है, 50-60 साल पहले वो विचार, वो फाइलें अटक गई, लटक गई, अटक गई. सेमीकंडक्टर के विचार की ही भ्रूण हत्या हो गई. 50-60 साल गवा दी. हमारे बाद कई देश सेमीकंडक्टर में आज महारत हासिल करके दुनिया में अपनी ताकत को प्रस्थापित कर. ప్రధానమంత్రి ప్రసంగంలో వస్తు సేవల పన్నులు జీఎస్టీ గురించి కూడా ప్రస్తావించారు. 2017లో అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీను దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించేందుకు దోహదపడిన కీలకమైన సంస్కరణగా అభివర్ణించారు. మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపశమనం కలిగించే విధంగా జీఎస్టీకి సంబంధించి భవిష్యత్ సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో గణనీయమైన సంస్కరణలను తీసుకురాబోతోందని, అవి ముఖ్యంగా నిర్మాణాత్మక సంస్కరణలు, పన్నుల హేతుబద్ధీకరణ, జీవన సౌలభ్యం అనే అంశాలపై దృష్టి సారించనున్నాయని వెల్లడించారు. జీఎస్టీ పన్నుల్లో హేతుబద్ధీకరణ, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన
మంత్రుల బృందం పరిశీలనకు పంపిందని ప్రధానమంత్రి వివరిస్తూ साथियों, इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। భారతదేశపు స్వావలంబన పరివర్తన ప్రయాణాన్ని ఈ సందర్భంగా ప్రధాని వివరిస్తూ గత దశాబ్దంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన పనితీరుతో భారత్ పరివర్తన చెందిందని, కానీ ఇప్పుడు మరింత శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. చట్టాలు, నిబంధనలు, వివిధ ప్రక్రియలు సరళీకృతంగా ఉండటంతో పాటు పారిశ్రామిక వాతావరణానికి ప్రోత్సాహం లభించేలా ప్రతి భారతీయుడు వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడే విధంగా ఆధునిక వ్యవస్థను సృష్టించుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భవిష్యత్ తరానికి దోహదపడే సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రత్యేక సంస్కరణ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతున్నామని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పాలనను ఆధునీకరించడం, 2047 నాటికి $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ డిమాండ్లకు అనుగుణంగా భారతదేశాన్ని సిద్ధం చేయడం దీని ప్రధాన లక్ష్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ नेक्स्ट जनरेशन रिफॉर्म्स के लिए हमने एक टास्क फोर्स गठित करने का निर्णय किया है। ये टास्क फोर्स समय सीमा में इस काम को पूरा करे। वर्तमान नियम, कानून, नीतियां, रीतियां 21वीं सदी के अनुकूल, वैश्विक वातावरण में अनुकूल और भारत को 2047 में विकसित राष्ट्र बनाने के संदर्भ में नए सिरे से तैयार हो और उसका समय सीमा में अपना कार्य पूरा करने के लिए इस टास्क फोर्स की रचना की है। జనాభా విషయంలో భారత్కు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించేలా చూసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ₹1,00,000 కోట్లతో పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రకటించారు. దీని ద్వారా కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువత 15,000 అందుకోనున్నారు. ఇది 3 కోట్ల మంది యువతీ యువకులకు లబ్ధి చేకూర్చుతుందని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ आज 15 अगस्त के ही दिन मेरे देश के युवाओं के लिए 1,00,000 करोड़ रुपए की योजना हम चालू कर रहे हैं, लागू कर रहे हैं। आज से प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही 15 अगस्त को लागू हो रही है। ये आपके लिए बहुत खुशखबरी है। इस योजना के तहत निजी क्षेत्र में पहली नौकरी पाने वाले नौजवान को, बेटे बेटी को 15,000 रुपया सरकार की तरफ से दिए जाएंगे। మరోవైపు భారతదేశ భవిష్యత్తుకు కీలకమైన వనరులను పొందేందుకు తీసుకున్న సాహసోపేతమైన చర్యలను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంధనం, పరిశ్రమలు, రక్షణ రంగాలకు అవసరమైన ఖనిజాల కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా 1,200 ప్రాంతాల్లో అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఈ ఖనిజాల విషయంలో నియంత్రణ కలిగి ఉండటం వల్ల భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి బలోపేతమవుతుందని, దేశ పారిశ్రామిక, రక్షణ రంగాలు అసలైన స్వావలంబన పొందుతాయని ప్రధానంగా చెప్పారు. దీంతోపాటు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ తీర ప్రాంతేతర ఇంధన వనరులను ఉపయోగించేలా చూసుకోవడం వల్ల ఇంధన స్వావలంబన పెరుగుతుందన్నారు. తద్వారా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని తెలియజేశారు. దీనివల్ల పూర్తిగా శక్తివంతమైన దేశంగా భారత్ మారుతుందన్నారు. देश को विकसित बनाने के लिए हम अब समुद्र मंथन की तरफ भी जा रहे हैं। हमारे समुद्र के मंथन को आगे बढ़ाते हुए हम समुद्र के भीतर के तेल के भंडार, गैस के भंडार, उसको खोजने की दिशा में एक मिशन मोड में काम करना चाहते हैं और इसलिए भारत ने नेशनल डीप वाटर एक्सप्लोरेशन मिशन शुरू करने जा रहा है। రాబోయే 2 దశాబ్దాల్లో అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 10 రెట్లు పెంచాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా కొత్తగా 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి తెలియజేస్తూ न्यूक्लियर एनर्जी में 10 नए न्यूक्लियर रिएक्टर तेजी से काम कर रहे हैं। 2047 तक, जो कि हमने विकसित भारत का लक्ष्य तय किया है, जब देश की आजादी के 100 साल होंगे, हम परमाणु ऊर्जा क्षमता 10 गुना से भी अधिक बढ़ाने का संकल्प लेकर के आगे बढ़ रहे हैं। मेरे प्यारे देशवासियों, रिफॉर्म एक निरंतर प्रक्रिया है।
समयानुकूल परिस्थिति के अनुसार रिफॉर्म करते जाना होता है। हम न्यूक्लियर एनर्जी के क्षेत्र में बहुत बड़े रिफॉर्म लेकर के आए। अब हमने प्राइवेट सेक्टर के लिए भी परमाणु ऊर्जा को उसके द्वार खोल दिए हैं। हम शक्ति को जोड़ना चाहते हैं। భారతదేశ శ్రేయస్సుకు రైతులే వెన్నెముక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశం రైతు ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీ పడదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా దేశాభివృద్ధికి సైతం వ్యవసాయం మూలస్తంభంగా ఉందన్నారు. పాలు, పప్పుధాన్యాలు, జనపనారలో భారతదేశం అగ్రస్థానంలోనూ, బియ్యం, గోధుమలు, పత్తి, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలోనూ కొనసాగుతోందని తెలిపారు. వ్యవసాయ ఎగుమతులు 4 లక్షల కోట్ల రూపాయలు దాటాయని, ఇది ఈ రంగంలో ప్రపంచ పోటీలో భారత్ స్థానాన్ని తెలియజేస్తోందన్నారు. రైతులను మరింత శక్తివంతం చేయడానికి వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాల కోసం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను ప్రకటించామన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పీఎం కిసాన్, నీటిపారుదల పథకాలు, పశు సంరక్షణ పథకాలతో పాటు ఈ పథకం కూడా రైతుల సాధికారతకు దోహదపడుతుందన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లను డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐని తయారు చేసుకున్న విధంగానే సొంతంగా జెట్ ఇంజిన్లను కూడా స్వయంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. మన దేశ యువ శాస్త్రవేత్తలు దీనిని సవాలుగా స్వీకరించాలని కోరారు. आज मेरा लाल किले की प्राचीर से मेरे देश के युवा वैज्ञानिकों को, मेरे टैलेंटेड यूथ को, मेरे इंजीनियर्स को और प्रोफेशनल्स को और सरकार के हर विभागों को भी मेरा आह्वान है, क्या हमारा अपना मेड इन इंडिया फाइटर जेट्स के लिए जेट इंजन हमारा होना चाहिए कि नहीं होना. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ దార్శనికతను వివరించారు. దేశ పురోగతి, స్వావలంబన, ఆవిష్కరణలు, ప్రజా సాధికారతపై ఆధారపడి ఉందని ప్రధానంగా పేర్కొన్నారు. వ్యూహాత్మకమైన రక్షణ రంగం నుంచి సెమీకండక్టర్ల వరకు, హరిత ఇంధనం నుంచి వ్యవసాయం వరకు, డిజిటల్ సార్వభౌమాధికారం నుంచి యువత సాధికారత వరకు 2047 నాటికి భారత్ $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ కార్యాచరణ కృషి చేయనుందని తెలిపారు. భారత శక్తి దేశ ప్రజల్లో, ఆవిష్కరణల్లో, స్వావలంబనలో ఉందని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి సంపన్నమైన, శక్తివంతమైన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు దేశంలో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదా శాస్త్ర సాంకేతిక రంగాలకు, పారిశ్రామిక వ్యవస్థాపనకు కృషి చేయడం ద్వారా ప్రతి భారతీయుడు జాతి నిర్మాణానికి దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా దేశ ప్రజలను కోరారు. ఇంతవరకు భారత్ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని కీలక ప్రకటనలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు.